ఫస్ట్ అవకాశం మీకు ఎలా వచ్చింది? నేను ఉపాధ్యాయుడిగా చేస్తూనే అనేక నాటక పరిస్థితుల్లో ఉత్తమ హాస్యనటుడిగా వెలుగుతున్న రోజుల్లో నాకు మాస్టర్ పీస్ ఒకటి ఉంది, బండబ్బాయి అనే మోన్ యాక్షన్. ఓం శ్రీం హ్రీం యక్షని కం సోపవే సుదర్శని. ఎక్కడ అపురూప సౌందర్యవతి త్రిలోక సుందరి నన్ను ముగ్ధులను చేసే మోహరాంగిని చూపే. ఓ విజయపుర యువరాణి మధుమతి దేవియ. గురుదేవా, ఆ కన్యను తెచ్చి మీ పాదాక్రాంతురాలను చేయలేని ఎడల అంబా చేతి ఎందున్న ఖడ్గముతో ఒక్క బ్రేడు నాకు నా శరంబులు తెగనరికి మీ పాద పద్మములకు బలిగా ఇచ్చిదా. ఇదే నా ఘోర ప్రతిజ్ఞ. మోన్ యాక్షన్లో ఫస్ట్ ప్రైజ్ నాదే. మూర్తిగా నాకు వచ్చిన డౌట్, ఆ రోజుల్లో నాటకాలకి ఇప్పుడంటే టీవీ సీరియల్స్కి యాడ్స్ అని ప్రమోషన్స్ అని ఏదో డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఏంటి సార్? నాటకాలకి రెవెన్యూ ఏంటి? ఇంట్రెస్ట్గా చేయటమేనా? ఏమన్నా డబ్బులు వచ్చాయా? నేను కమర్షియల్ ఆర్టిస్ట్ని. అప్పుడు జీతం ఎంత అనుకున్నారు? 1970లో నా జీతం 96 రూపాయలు. అలవెన్స్ కలుపుకుంటే 216 రూపాయలు జీతం. మా ఫాదర్ అప్పటికే రిటైర్ అయిపోయాడు. మా ఫాదరు, మా మదరు, 2 చెల్లెళ్ళు, 2 కుటుంబాలు నేను విజయ స్కంధాల మీద వేసాను.